నమస్తే అందరికీ. ఇప్పుడు ధ్యాన యోగం, ఇందులో అమృతతత్వం అమెరికాలో వివేకానందుడు గారు, స్వామి వివేకానంద ఉపన్యసించినటువంటి చూద్దాం. నేటి ఉపన్యాస విషయం మానవాత్మ యొక్క అమృతత్వాన్ని, నిత్యత్వాన్ని కూర్చినది. ఈ విషయం విచారించబడి నన్నిసార్లు ఇంకే విషయం కూడా లోకంలో విచారించబడలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికై మానవుడు జగత్తును పరిశోధించినన్నిసార్లు ఇంకే సమస్యకై పరిశోధించలేదు. మానవ హృదయానికి ఇంతకన్నా ముఖ్యం, ఇంతకన్నా ప్రీతికరం అయిన సమస్య ఇంకొకటి లేదు. మన జీవితంలో ఇంతకన్నా అభేద సమస్య ఇంకేది లేదు. కవులు, సిద్ధపురుషులు, మతాచార్యులు, మత ప్రవక్తలు దీన్ని విచారించారు. సింహాసనాధీశులైన రాజన్యులు దీన్ని చర్చించారు. భిక్షాటనం చేసే యాచకులు దీని గూర్చి కలలు కన్నారు. మహోన్నత మానవులు ఈ విషయంలో ప్రసక్తులయ్యారు. అధమాధములు కూడా దీనిపై ఆశ చూపారు. దీని అందరి ఆసక్తి ఇంతదాకా నశించలేదు. మానవ ప్రకృతి ఉండేంతవరకు అది నశించలేదు. ఎంతోమంది ఈ సమస్యను పరిశీలించి ఎన్నో సమాధానాలు లోకానికి అర్పించారు. ప్రతి చారిత్రక యుగంలోనూ ఈ చర్చను విరమించుకున్న వారు కూడా వేలున్నారు. కానీ సమస్య మాత్రం యథాప్రకారం పూర్ణ బలంతో నిలిచే ఉంది. జీవిత పోరాటంలో ఇది మరపున పడినట్లు తోస్తోంది. కానీ ఇంతలో హఠాత్తుగా ఎవరో ఒకరు మరణిస్తారు. మనకు ప్రేమప్రదమైన వాడు, మిక్కిలి ఆప్త బాంధవుడు, హృదయాన్ని చూరగొన్నవాడు దూరమవుతాడు. అప్పుడు ఈ ప్రపంచ ఘోష, మన పోరాటాలు కొంతసేపు ఆగిపోతాయి. మరణానంతరం ఏముంది అనే పురాతన ప్రశ్న మళ్ళీ జీవాత్మకు తోస్తుంది. మానవ జ్ఞానానికి మూలం అనుభవమే. అనుభవానికి రాని విషయాన్ని మనం తెలుసుకోలేము. మన హేతువాదానికంతా మూలం అనుభూత విషయాల నుండి ఊహించుకోబడిన సామాన్య ధర్మాలు. మన జ్ఞానానికంతా మూలం అనుభూతమైన విషయాలను సమరసపరిచి నిర్మించుకోబడిన భావాలు. మన చుట్టూ గల వస్తు ప్రపంచాన్ని చూస్తే కనిపించేది నిరంతర పరిణామమే కదా. బీజంలో నుండి మొలచి పెరిగి వృక్షమై చివరకు మరల బీజమవుతుంది. జంతువు పుడుతుంది, కొన్నాళ్ళు బ్రతుకుతుంది, చేస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. మానవుడు కూడా అంతే. కొండ మెల్లమెల్లగా కానీ అనివార్యంగా కరిగిపోతుంది. నదులు మెల్లమెల్లగా కానీ అనివార్యంగా ఎండిపోవును. వానలు సముద్రం వల్ల కలిగి మళ్ళీ సముద్రంలోనికే పోతాయి. ప్రతి విషయంలోనూ ఇట్లే గమనం వలయాకృతిలో సాగి చివరకు ప్రారంభ స్థానానికి వస్తూ ఉంటుంది. పుట్టడం, పెరగడం, బలవడం, క్షీణించడం ఇవి క్రమం తప్పక నిష్కర్షగా ఒకటి వెనుక ఒకటి కలుగుతూ ఉంటాయి. ఇదే మన నిరంతరానుభవం. కానీ వీని అన్నిటికీ మూలమై ప్రాణి పేరుతో ఒప్పే అసంఖ్యాక భూతరాశికి, ఈ లక్షోపలక్షల భిన్నతలకు, అత్యంత సూక్ష్మమైన అణువు మొదలు ఆధ్యాత్మిక సమున్నతిని పొందిన మానవ శ్రేష్ఠుని వరకు గల భిన్నతకు మూలమై ఉండే ఒక ఐక్యం గోచరిస్తుంది. వస్తుకోటిని ఒండొంటి నుండి విభజించే అడ్డుగోడలు ప్రతిదినం కూలదోయబడుతున్నాయి. భౌతిక పదార్థం అందరికీ ఒకే వస్తువు మూలమని, అన్ని భిన్న రూపాలతో ఇన్ని భిన్న విధాలుగా అది ఒకే చైతన్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుందని, ఎడదగని గొలుసులాగా ఈ భూతకోటి అంతటిలో ఆ చైతన్యం అంతర్భూతమై నిలిచి ఉంటుందని, ఈ వివిధ రూపాలు ఆ గొలుసు యొక్క కొక్కేల వంటివని, ఈ కొక్కేలు ఇంచుమించు అనంతాలైనప్పటికీ ఆ ఒక్క గొలుసువేనని ఆధునిక భౌతిక శాస్త్రాలు సిద్ధాంతీకరింప మొదలు పెట్టాయి. దీన్నే పరిణామం లేక వ్యాకోచం, ఎవల్యూషన్ అంటారు. ఇది అత్యంత పురాతన భావం. మానవ సంఘం ఏర్పడిన ఆదిమ కాలంలోనే ఇది కలిగింది. కానీ మానవ జ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ ఇది ఇప్పుడు మరల పచ్చబడి మొదలుపెట్టి చిగురుస్తోంది. పూర్వకాలం వారు సంకోచం, ఇన్వెల్యూషన్ అనే దాని ఉనికిని కూడా కనిపెట్టారు. ఇప్పటి వారు దాన్ని ఇంకా పూర్తిగా గ్రహించలేదు. బీజం వృక్షం కాగలదు, కానీ ఇసుక కణం ఎన్నటికీ వృక్షం కాజాలదు. తండ్రి బిడ్డ అయ్యేది, మట్టి ముద్ద బిడ్డ కానేరదు. ఈ వ్యాకోచానికి మూలమేమి? బీజమంటే మొదట వృక్షమే కదా.
భవిష్యత్ కాలంలో వృక్ష రూపంలో వ్యక్తమైన విశిష్ట లక్షణాలన్నీ ఆ బీజంలో ఉన్నాయి. అట్లే భవిష్యత్ కాల యువకునిలో వృద్ధునిలో వ్యక్తమైన విశిష్ట లక్షణాలన్నీ ఆ బిడ్డలో ఉన్నాయి. తర్వాత కనిపించే జీవ విజృంభణమంతా స్త్రీ యొక్క రజో బిందువులోనే ఉంది. దీనినే పూర్వకాలపు తత్వజ్ఞులు సంకోచం అన్నారు. ఒక వస్తువులో లేనిది ఏది దానిలో నుండి వెలువడ చాలదు. ఇక్కడ కూడా ఆధునిక శాస్త్రాలు మనకు సహకరిస్తున్నాయి. జగత్తులో దీపించే శక్తి యొక్క సమిష్టి పరిణామం ఎప్పుడూ ఒకటిగానే ఉంటుందని గణిత శాస్త్రము ప్రాణిత హేతువాదం వల్ల మనకు తెలుస్తోంది. జగత్తులోని భౌతిక పదార్థమును ఒక పరమాణు మాత్రం శక్తిని ఒక స్వల్పాంశం అయినా మనం తగ్గింపజాలం, హెచ్చింపజాలం. కాబట్టి వ్యాకోచానికి మూలం శూన్యం కాజాలదు. మూలమేమి? పూర్వపు సంకుచిత పదార్థం. వృద్ధుని సంకుచిత స్థితియే శిశువు, వృక్షపు సంకుచిత స్థితియే బీజం, బీజపు వ్యాకోచ స్థితియే వృక్షం. భావి జీవిత పరిణతి అంతా స్త్రీ రజో బిందువులో అణిగి ఉంది. విషయం ఇప్పుడు కొంత తేటపడింది. జీవం అవిరామక్రమం కలది అనే ప్రథమ భావాన్ని దీంతో అనుసంధించండి. జీవలక్షణం మొదట అంకురించే జీవాణువు అంటే ప్రోటోప్లాజం నుండి మహోన్నత మానవుని వరకు ఒకే ఎడదగని గొలుసు, ఒకే అవిరామ జీవం. ఇదే వ్యాకోచం. కానీ ప్రతి వ్యాకోచానికి ముందు ఒక సంకోచం ఉండాలి కదా. క్రమ పరిమాణాన్ని పొందే ఈ జీవమంతా ఆద్యరూపమైన జీవాణువు నుండి పరిపూర్ణత నొందిన మానవుని వరకు, పూర్ణత్వ సిద్ధి నొందిన వాని వరకు గల వివిధ రూపాలన్నీ ఒకే జీవం. ఆ పరిణత రూప ప్రభావమంతా ఆ జీవాణువులో సంకుచితమై ఉండాలి. ఈ జీవశ్రేణి అంతా అవతారమూర్తి సహితం అందు సంకుచితమై ఉండి క్రమక్రమంగా మిక్కిలి పరిణామం అందుతుంది. అందు ఈ పూర్ణ పరిణత స్వరూపం కూడా అతి సూక్ష్మాకారంలో అణిగే ఉండాలి. కాబట్టి సర్వగతమైన జగన్మయ చైతన్యం యొక్క సంకుచిత రూపమే ఈ ఏకైక జీవం. ఈ గొలుసంతా ఈ ఏకైక విజ్ఞాన రాశియే. ఆ జీవాణువు నుండి పరిణత మానవుని వరకు క్రమాధికంగా వ్యక్తమవుతుంది. అది పెరుగుతుందని కాదు దీని అర్థం. పెరగడం అనే భావాన్ని మీ మనసులలో నుండి పారద్రోలండి. పెరగడంలో బాహ్య వస్తువు ఒకటి ఉందని, వెలుపల నుండి ఏదో వచ్చిందని తోస్తుంది. ప్రతి జీవిలో అంతర్గతుడై ఉండే ఆ పరిపూర్ణుడు బాహ్య స్థితిగతులపై ఆధారపడిన వాడు అనే సత్యానికి ఈ భావం విరుద్ధం కదా. అది పెరగజాలదు. అది సర్వదా ఒక రీతిలోనే ఉంది కానీ వ్యక్తమవుతోంది. కారణం యొక్క వ్యక్త రూపమే కార్యం. రెండింటికి వాస్తవ భేదం ఏమీ లేదు. ఈ గ్లాసును నిదర్శనంగా తీసుకోండి. గ్లాసు పదార్థం ఉండింది, అది శిల్పి యొక్క సంకల్పం కలిసి ఈ పాత్ర అయ్యింది. ఈ రెండు దానికి ఉపాదాన నిమిత్త కారణాలు. ఇవి దానిలో ఉన్నాయి. సంకల్పం ఏ రూపంలో ఉందంటారా? సంక్లేష శక్తి ఎడిసిన్ రూపంలో ఉంది. అది అంది శక్తి లేకపోతే ప్రతి అణువు వేరువేరుగా రాలిపోతుంది. కాబట్టి కార్యమంటే రూపంలోనూ కూర్పులోనూ భేదం కల కారణమే అనడం స్పష్టం. కొంతసేపు కారణాన్ని మార్చి పరిమితం చేస్తే అది కార్యమవుతుంది. మన జీవన భావనకి ఇది అనుసంధానిస్తే జీవాణువు నుండి పరిపూర్ణ మానవుని వరకును పరిణామ పరంపర అంతా విశ్వవ్యాప్తి జీవనమే కావాలి. మొదట అది సంకుచితమై సూక్ష్మరూపం పొందింది. ఆ సూక్ష్మ పదార్థం కారణరూపాన్ని పొంది క్రమాధికంగా పరిణమిస్తూ వ్యక్తమవుతూ స్థూలమవుతుంది. అమృతత్వ నిత్యత్వ సమస్యని మనం ఇంకా పరిష్కరించలేదు. జగత్తులో దేన్ని కానీ నాశనం చేయడం సాధ్యం కాదని మనం తెలుసుకున్నాం. క్రొత్తదేది ఇప్పటికీ లేదు, ముందెన్నటికీ ఉండబోదు. చక్రం తిరుగుతున్నప్పుడు దాని క్రిందు మీదులు ఒకటి తర్వాత మరొకటి కనిపిస్తున్నట్లే ఒకే వ్యక్త రూప పరంపర మనకు కనిపిస్తోంది. జగత్తు యొక్క గమనం అంతా తరంగ రూపంలో పైకి ఎగసిపోతూ క్రిందికి పడుతూ మళ్ళీ ఎగసిపోతూ మళ్ళీ పడుతూ ఎప్పుడు ఇట్లే సాగుతుంటుంది. ఎన్నో జ్యోతిర్మండలాలు సూక్ష్మ రూపాల నుండి వ్యాకోచతచే క్రమాధికములుగా స్థూలమై మళ్ళీ లయమై మొదటి సూక్ష్మ రూపాలను పొందుతుంటాయి. మళ్ళీ దానిలో నుండి లేచి కొంతకాలం స్థూల దశను పొంది మీద మెల్లమెల్లగా మూలస్థితి వస్తుంటాయి. జీవనమంతా ఇట్లే. కనిపించేసే స్థితిలో ఉన్న జీవనమంతా మళ్ళీ పూర్వస్థితిలో లీనమైపోతుంది. పోయేదేది? రూపం మాత్రమే. అది జీర్ణమైపోతుంది, మళ్ళీ ఉద్భవిస్తుంది ఒక అర్థంలో. ఈ శరీరాలు ఆకారాలు కూడా నిత్యాలే. అదేలా అంటారా? చాలా పాచికలను తీసుకొని కింద పడేస్తే అవి ఒకసారి 6, 5, 4, 3 అనే సంబంధంలో పడతాయి అనుకోండి. వాని చేర్చి తీసుకొని మళ్ళీ క్రింద వేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అవి మళ్ళీ అదే రీతిగా పడి తీరుతాయి కదా. లోకం ఉండే ప్రతి నలుసును ప్రతి అణువును ఒక పాచికగా భావించుకోండి. అవి మాటిమాటికి పారివేయబడుతూ కూర్పబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపించేది వాని సంయుగ క్రమాలలో
ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఒక గాజు పాత్ర యొక్క, ఒక బల్ల యొక్క, ఒక నీటి కుండ యొక్క, మరికొన్ని వస్తువుల యొక్క ఆకారాలు. ఇది ఒక సంయోగం. కాలక్రమంలో ఇవన్నీ లయమవుతాయి. కానీ అనంతకాలాన సరిగా ఇదే కలయిక ఎప్పుడో మళ్ళీ రాక తప్పుతుందా? అప్పుడు మీరు ఇక్కడ ఉంటారు. ఈ మూర్తి ఉంటుంది, ఈ ప్రసంగం ఉంటుంది, ఈ నీటి కుండ ఉంటుంది. పూర్వం ఇలా లెక్కలేనన్నిసార్లు జరిగింది. భావి కాలంలో మళ్ళీ ఇది లెక్కలేనన్నిసార్లు జరుగుతుంది. ఇంతదాకా మనం ప్రసంగించింది భౌతిక రూపాలను గూర్చి. ఏమి తేలింది? భౌతిక రూప సంయోగ క్రమాలు కూడా అనంతంగా పునరావృత్తిని పొందుతుంటాయని తేలింది. మనకిప్పుడు అవగాహన కాని కొన్ని విషయాలు ఇందువల్ల తేటపడతాయి. ఇతరుల పూర్వచరిత్రను, భవిష్యత్ చరిత్రను చెప్పగలవారని మీలో కొందరు చూసి ఉంటారు. భవితవ్యం ఇప్పటికే నిర్ణయింపబడి ఉండకపోతే దాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు? పూర్వకర్మలు భవిష్యత్ కాలంలో ఫలరూపాలై మళ్ళీ కనబడతాయి. ఇది మనం కూడా చూస్తున్నాం. షికాగో పురిలోని ఫెర్రిస్ వీల్ అనే మహాచక్రాన్ని మీరు ఎరుగుదురు. ఇది మన తిరునాళ్ళలోని రంగుల రాట్నం వంటిది. కానీ అది పైకి క్రిందికి తిరుగుతుందనిపిస్తుంది. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు దానిలోని అరలన్నీ ఒక్కొక్కటే యథాక్రమంగా దృష్టిగోచరం అవుతూ ఉంటాయి. ఒక జట్టు వారు ఆ అరలలో ఎక్కుతారు. వాళ్ళు చుట్టూ తిరిగిన వెంటనే మరొక జట్టు వాళ్ళు ఎక్కుతారు. ఈ జట్టు ఒక్కొక్క వ్యాకోచ వృతం వంటిది. అది క్షుద్రజీవం మొదలు అత్యున్నత మానవుని వరకు గల అన్ని వర్గాలు అందు కనిపిస్తాయి. ఈ చక్రానికి ఆధారభూతమైన గొలుసు వంటిది ప్రకృతి. అది అనంతం, సనాతనం. చక్రంలోని అరలు కొత్త ఆత్మల జట్టులు ధరించే దేహాలు లేక ఆకృతులు అనవచ్చు. అవి పరిపూర్ణత పొందే వరకు పైకి పోయి ఆ తర్వాత చక్రం నుండి వెలికి వస్తాయి. కానీ చక్రం తిరుగుతూనే ఉంటుంది. దేహాలు చక్రంలో ఉండేంత వరకు అవి ఎక్కడికి వెళ్ళేది ఏకమాత్రమ భేదం లేకుండా నిర్దిష్టంగా ముందుగానే కనుగొని చెప్పవచ్చు. కానీ ఆత్మలను గురించి ఇలా కనుగొని చెప్పజాలం. అంటే ప్రకృతి యొక్క పూర్వోత్తరాలను నిష్కర్షగా చెప్పవచ్చు. భౌతిక సంఘటనలు నియమిత కాలాంతర క్రమంలో మాటిమాటికి కలుగుతుంటాయని, ఒకే సంఘటనలు అలా మళ్ళీ ప్రదర్శితాలు అవుతుంటాయని మనకి ఇప్పుడు తెలియవచ్చింది. కానీ ఆత్మ యొక్క అమృతత్వం కాదిది. శక్తి ఏది నాశమందదు. భౌతిక పదార్థం ఏది నిర్మూలం కాదు. అలా అయితే అది ఏమవుతుంది? మార్పులు చెందుతూ ముందుకు వస్తూ వెనక్కిపోతూ చివరకు తన మూలాన్ని మళ్ళీ చేరుతుంది. గమనం ఎప్పుడు సరళ రేఖ రూపంలో సాగదు, వలయ రూపంలో సాగుతుంది. సరళ రేఖను అందంగా దీర్ఘంగా చేస్తే వలయ రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఏ ఆత్మకు శాశ్వతమైన అధోగమనం ఉండనేరదు. అది అసంభవం. ప్రతి వస్తువు వలయ గమనాన్ని ఒక సర్కిల్ పూర్తి చేసి మూలానికి రావాలి. మీరు, నేను, ఈ ఆత్మలన్నీ అంటే ఏమి? మనమందరం సంకుచిత దశను పొందిన విశ్వ చైతన్యం, విశ్వజీవం, విశ్వమానసం యొక్క అంశాలమై ఉండాలని ఈ ప్రదక్షిణమంతా పూర్తి చేసుకొని ఆ విశ్వ ప్రజ్ఞానాన్ని అంటే దైవాన్ని మళ్ళీ చేరాలని సంకోచ వ్యాకోచ విచారణ సందర్భంలో మనం కనుగొన్నాం. ఈ విశ్వ ప్రజ్ఞానాన్ని ఈశ్వరుడని, భగవంతుడని, క్రీస్తు అని, బుద్ధుడని, బ్రహ్మమని జడవాది మెటీరియలిస్ట్ దీన్నే భౌతిక శక్తి అంటాడు. ఆజ్ఞేయవాదులు దీని అనంత అనిర్వ్యాచ్య సర్వాతీత పదార్థం అంటారు. మనమందరం దాని అంశలం. ఇది రెండవ భాగం. కానీ ఇది చాలదు, ఇంకా సంశయాలకు చోటుంది. ఏ శక్తికి నాశనం లేదని చెప్పడం మంచిదే. కానీ మనకు గోచరించే సర్వశక్తులు, సర్వరూపాలు, సమ్మేళన ఫలాలు కొన్నిటి కలయిక వల్ల ఏర్పడినవి. మన ఎదుట ఉండే ఈ మూర్తి అనేక భాగాల కూడికతో ఏర్పడింది. అట్లే మనకు తెలిసిన శక్తులన్నీ సమ్మేళన ఫలాలే. శక్తి అనేది అనేక శక్తుల సమ్మేళన ఫలం లేక అనేక శక్తుల సమిష్టి ఫలం అని భౌతిక శాస్త్రజ్ఞులు అంటారు. అయితే మీ వ్యక్తిత్వం ఏమవుతుంది? మిశ్ర ద్రవ్యాలన్నీ కూడా నేడో రేపో విచ్ఛిన్నమై వానిలో గల వివిధ మూల ద్రవ్యాల రూపాలను పొందాలి, కాంపోనెంట్ పార్ట్స్. జగత్తులోని మిశ్ర వస్తువులన్నీ భౌతిక పదార్థం మిశ్రితాలు కానీ, భౌతిక శక్తి మిశ్రితాలు కానీ నేడో రేపో విచ్ఛిన్నం కావాల్సిందే. కారణఫలంగా కలిగినంతా నశించడం తప్పదు. అది విచ్ఛిన్నమై చెదిరి తనలో చేరిన వివిధాంగాలుగా అవుతుంది. ఆత్మ అనేది ఒక శక్తి కాదు, భావం కూడా కాదు. అది భావాల యొక్క నిర్మాత, భావం కాదు. శరీరాల యొక్క నిర్మాత, శరీరం కాదు. ఇదెలా? శరీరం ఆత్మ కాదని మనకు తెలుసు. ఎలా కాదు? దానికి తెలివి, ఎరుక అని లేదు కనుక. శవానికి తెలివి లేదు. కసాయి అంగడిలోని మాంసానికి తెలివి లేదు. తెలివి అంటే ఏమి? ప్రతిక్రియ చేసే శక్తి, రియాక్షన్. దీన్ని ఇంకా కొంత లోతుకు దిగి విచారిద్దాం. ఇక్కడ ఒక కుండ ఉంది. దాన్ని నేను చూస్తున్నాను. ఇలా కుండ నుండి వెలుతురు కిరణాలు వచ్చి నా కలలో ప్రవేశించి కంటి పాప పొర రెటీనాపై ఒక ఆకారాన్ని కల్పిస్తాయి.
ఈ ఆకృతి మెదడుకు కొనిపోబడుతుంది. అప్పటికీ కుండలంటికి కంటికి కనిపించదు. ఆ కొనిపోవు వాణిని శరీర శాస్త్రజ్ఞులు స్పర్శనాడు, సెన్సరీ నర్వ్స్ అంటారు. మెదడులోని ఇంద్రియ కేంద్రం ఆ ఆకారాన్ని మనస్సుకు నివేదిస్తుంది. మనసులో ప్రతిక్రియ కలుగుతుంది. వెంటనే కుండ తలుపుకున కనబడుతుంది. ఇంతకంటే సాధారణమైన మరొక ఉదాహరణ తీసుకుందాం. నా మాటలు మీరు అతిశ్రద్ధతో వింటున్నారనుకోండి. మీ ముక్కుపై ఒక దోమ వడాలి దోమలు కల్పించే మనోజ్ఞానభూతిని కల్పిస్తుంది. కానీ మనస్సు నా మాటలలో వ్యగ్రమై బిజీ ఉండడం వల్ల ఆ దోమ సంగతే మీకు తెలియలేదు. ఇప్పుడు ఏం జరిగింది? మీ శరీరంలో ఒక చోట దోమ కుట్టింది. అక్కడ కొన్ని స్పర్శనాడులు ఉన్నాయి. ఆ అనుభూతిని అవి మెదడుకు చేర్చాయి. కానీ మెదడులోనే నిలిచిపోయింది. మీ మనసు మరో చోట ఉండడంతో అది ప్రతిక్రియ చేయలేదు. కాబట్టి దోమ ఉనికి మీకు తెలియలేదు. ఒక కొత్త అనుభూతి కలిగినప్పుడు మనస్సు ప్రతిక్రియ చేయకపోతే ఆ అనుభూతి మనకు ఎరుకకు రాదు. ప్రతిక్రియ జరిగిన తర్వాతనే మనం అనుభవిస్తాం, చూస్తాం, వింటాం. ఈ ప్రతిక్రియతోనే ప్రకాశం, సాంఖ్య పరిభాషలోని మాట, కలుగుతుంది. శరీరం ఆ ప్రకాశాన్ని ఎరుకను కల్పింపజాలదు. అంటే అనుభూతి కలగడానికి శ్రద్ధ, గమనం ఉండడం ముఖ్యం. తానెన్నడూ నేర్చి ఉండని భాషను ఒక్కొక్కప్పుడు కొన్ని విశేష సందర్భాలలో మాట్లాడగలిగి ఉండెనట. చిన్నప్పుడు అతడు ఆ భాష మాట్లాడు వారితో నివసించి ఉన్నాడని తర్వాత తెలిసింది. చిన్నప్పటి భావాలు మెదడులో ముద్రింపబడి ఉన్నాయి. ఏదో ఒక కారణంతో మానసిక విక్రియ కలిగింది. వెంటనే జ్ఞానం, ఎరుక ఏర్పడింది. అతడు ఆ భాషను మాట్లాడగలిగాడు. మనసు మాత్రమే చాలదని, మనసొకరి చేతిలోని ఉపకరణం మాత్రమే అని ఇందువల్ల తెలిసింది. ఆ బాలుడి మనసులో ఆ భాష ఉంది, కానీ అతని ఆ విషయం తెలియదు. హఠాత్తుగా ఒకప్పుడు ఆ జ్ఞానం కలిగింది. మనస్సు కాక మరొక్క పురుషుడున్నాడని, బాలుని పసితనంలో ఆ పురుషుడు ఆ శక్తిని వినియోగించుకోలేదని, బాలుడు పెద్దయిన తర్వాత ఆ పురుషుడు ఆ శక్తిని ఉపయోగించుకోనని తెలుస్తోంది. కాబట్టి శరీరం మొదటిది మనస్సు, ఆలోచన సాధనం. రెండవది తర్వాత ఆ మనస్సుకు వెనుక ఉండే జీవాత్మ. మూడవది మెదడు నందలి పరమాణువులలో కలిగే ఒక మార్పే ఆలోచన అనబడుతుందని ఆధునిక తత్వజ్ఞుల వాదం. కాబట్టి వారు ఇలాంటి సంఘటనలను యుక్తంగా సమర్థింపజాలక అవి జరగనే లేదనడం కూడా కాదు. శరీరం మారినప్పుడంతా మెదడు నశిస్తూ ఉంటుంది. మనస్సుకు మెదడుకు సన్నిహిత సంబంధం ఉంది. ప్రకాశింపజేసేది ఆత్మ. ఆత్మ చేసే సాధనం మనస్సు. ఈ సాధనం అంటే ఉపకరణం ద్వారా అది బాహ్యోపకరణాన్ని అందుకుంటుంది. ఇదే విషయం తెలిసే విధం. బాహ్యేంద్రియాలు విషయానుభూతులను స్వీకరించి అంతరింద్రియాలకు తీసుకొని వెళతాయి. కళ్ళు, చెవులు మొదలైన బాహ్యేంద్రియాలకు ఉన్నది ఈ స్వీకరణ శక్తి అని, అంతరింద్రియాలకు అంటే మెదడులోని ఇంద్రియ కేంద్రాలకు మాత్రమే కార్యాచరణ శక్తి ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అంతరింద్రియాలు ఆ అనుభూతులను మనసుకు నివేదిస్తాయి. మనస్సు వారిని తన స్థితిలో ఒకటైన చిత్తానికి చేరుస్తుంది. అక్కడ అవి ఇచ్ఛారూపంలో వ్యవస్థితం అవుతాయి. ఇవన్నీ కలిపి ఆ అనుభూతులను లోపల ఉండే రాజాదిరాజుకు, సింహనాధీశునకు, జీవాత్మకు సమర్పిస్తాయి. ఆయన పరికించి ఆజ్ఞలిస్తాడు. వెంటనే మనస్సు ఇంద్రియాల శరీరానికి వర్తమానాన్ని అందజేస్తుంది. నిజమైన జ్ఞాత, తెలుసుకున్నవాడు, పరిపాలకుడు, నియామకుడు, సూత్రధారుడు జీవాత్మే. మానవుని ఆత్మ శరీరం కాదు, ఆలోచన శక్తి కాదు అని దేన్ని బట్టి తేలుతుంది? ఆత్మ సంయుక్త పదార్థం కాజాలదు. ఎందుకు? మిశ్రిత పదార్థాలన్నీ ఇంద్రియ గోచరాలుగానో మనోగోచరాలుగానో ఉండాలి. కాబట్టి చూడడానికి, ఊహించడానికి సాధ్యం కానిది, కట్టగట్టి ఊహించడానికి సాధ్యం కానిది, శక్తి కానిది, భౌతిక వస్తువు కానిది, కారణం కానిది, కార్యం కానిది సంయుక్త పదార్థంగా ఉండజాలదు. మన మానసిక ప్రపంచపు అవధులలోనే, మన భావ ప్రపంచపు సరిహద్దులలోనే సంయుక్త పదార్థాల ఏలుబడి చెల్లుతుంది. ఆ హద్దులు దాటి వానికి ఉనికి లేదు. వాని ఉనికి నియమాలు చెల్లే చోటనే నియమాతీత వస్తువు ఏదైనా ఉంటే అది సంయుక్త పదార్థం కానేరదు. మానవాత్మ నిమిత్తత్వానికి అతీతమైంది కాబట్టి అది సంయుక్త వస్తువు కాదు. అది నిత్యముక్తం, నియమబద్ధమైనదంతా దాని ఏలుబడిలోనిది. అది మృతి నొందజాలదు. విచ్ఛిన్నమై మూల వస్తువు రూపాన్ని పొందడమే కదా మృతి. కాబట్టి సంయుక్త వస్తువు కాని దానికి మరణం ఎలా కలుగుతుంది? అది మృతి నొందుతుందనడం అసంబద్ధమైన మాట. మన ఆలోచన ఎప్పుడూ క్రమంగా మెల్లిగా సూక్ష్మతరం అవుతుంది. మీలో కొందరికి ఇది భయాన్ని కలిగిస్తుందేమో. భౌతిక పదార్థాలు, శక్తులు, భావాలతో కూడిన ఈ క్షుద్ర జగత్తుకు అతీతం కావడం వల్ల ఆత్మ అసంయుక్త వస్తువు అని, అసంయుక్తం కావడం వల్ల మృతి నొందజాలదని
తెలుసుకున్నాం. మృతి లేని జీవం ఎలా ఉంటుంది? చావు బ్రతుకులు ఒకే నాణానికి రెండు వైపులు. చావుకు పర్యాయ పదమే బ్రతుకు, బ్రతుకు పర్యాయ పదమే చావు. ఒక విధంగా గోచరించినప్పుడు దీన్నే బ్రతుకు అంటాం మేము. దాన్నే మరొక విధంగా కనిపించినప్పుడు చావు అంటాం. అలా పైకి లేచినప్పుడు జీవం, కింద పడినప్పుడు మరణం. కాబట్టి మరణాతీత వస్తువు జీవాతీతం కూడా అనడం స్పష్టం. మన మొదటి నిశ్చితాభిప్రాయాన్ని కంక్లూజన్ ఇప్పుడు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. మానవుని ఆత్మ భగవంతుని అంశమే, జగన్మయ శక్తి. అది చావు బ్రతుకులకు అతీతమని ఇప్పుడు తేలింది. మీరు పుట్టలేదు, మరణించలేదు. అయితే మనం ఎప్పుడూ చూస్తున్న జనన మరణాలకు అర్థమేమి? అవి శరీరానికి మాత్రమే సంబంధించినవి. ఆత్మ అంతటా ఉంటుంది కదా, అదేలా? ఇక్కడ అందరూ కూర్చొని ఉండగా ఆత్మ సర్వగతం ఎలా కాగలదు అని అడుగుతారా? నేను ఒక ప్రశ్న వేస్తాను. నియమాతీతం, నిమిత్త ధర్మానికి అతీతమైన దానిని హద్దుల్లో మిడేలాగా చేసేది ఏది? ఈ గాజు పాత్ర కొన్ని హద్దులకు పరిమితం, అంతటా వ్యాపించింది కాదు. పరిసర పదార్థ రాశి ఒత్తిడి వల్ల అది విరివి కాజాలక ఆ రూపంలో ఉంది. పరిసర వస్తువులు దానిని నియమిస్తున్నవి కాన అది పరిచ్ఛిన్నం హద్దులలో ఇమిడినది. తనను నియమించేది ఏది లేనిది, నియమాతీతమైనది పరిచ్ఛిన్నం ఎలా కాగలదు? అటువంటిది సర్వగతమే కావాలి, అంతటా ఉండాలి. మీరు ఈ లోకమందంతటా ఉన్నారు. అలా అయితే ఆ జనన మరణాది సంఘటనల మాట ఏమి? అది అజ్ఞాన ప్రసంగం, చిత్త విభ్రమం. నీవు పుట్టలేదు, మరణించవు, నీవు ఇప్పటికీ పుట్టలేదు. నీకు ఇక మీద పునర్జన్మం కాని, జీవం కాని, శరీర ధారణం కాని, మరేది కాని నీకు ఉండబోదు. రావడం పోవడం అంటే ఏమి? ఆ మాటలన్నీ అనాలోచితాలు, అర్థరహితులు. మీరు సర్వగతులు, అంతటా ఉన్నారు. అలాంటప్పుడు ఈ వస్తున్నట్లు పోతున్నట్లు ఎలా అనిపిస్తుంది? మనస్సు అనబడే ఈ సూక్ష్మ శరీరం మారడం వల్ల కలిగే చిత్త విభ్రాంతి అది. ఆ మార్పు కలుగుతూనే ఉంటుంది. ఆకాశం ముందొక చిన్న మబ్బు తనక కదులుతోంది. అది కదులుతూ పోగా ఆకాశం కదులుతుందనే భ్రాంతి కలగవచ్చు. చంద్రునికి అడ్డంగా మబ్బు పోతున్నప్పుడు చంద్రుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా. రైల్లో ప్రయాణించేటప్పుడు భూమి అనుకుంటాం. పడవలో ప్రయాణించేటప్పుడు నీళ్లు కదులుతుందనుకుంటాం. నిజానికి మీరు రావడం లేదు, పోవడం లేదు. మీకు జన్మలు లేవు, పునర్జన్మలు లేవు. మీరు పరిపూర్ణులు, సర్వగతులు, నిమిత్తత్వానికి అతీతులు, నిత్యముక్తులు. ఆ ప్రశ్నే అనవసరం, అర్థరహిత దుష్ప్రసంగం. జన్మం లేనప్పుడు మరణం ఎలా సంభవించగలదు? ఇంకొక విషయం కూడా విచారిస్తే తప్ప మనం సహేతుకమైన నిశ్చయానికి రాజాలం. తత్వ విచారం చేసేవారు మధ్య మార్గంలో పోరాదు. భయపడి శరణు వేడరాదు. మనం అన్ని నియమాలకు అతీతులమే. అయితే అన్నీ తెలిసిన వాళ్ళుగా ఎప్పుడూ ఆనందంతో ఉండేలాగా ఉండాలి. జ్ఞానం, శక్తి, ఆనందం అన్నీ మనలోనే ఉండాలి. అవును, నిజమే. జగత్తులో నీవు సర్వజ్ఞుడిగా ఉన్నావు. కానీ అట్టివాళ్ళు చాలామంది ఉంటారా? కోటాను కోట్లు సర్వగతులు ఉండడం సాధ్యమా? అసంభవం. ఉండజాలరు. అయితే మనం అందరం ఏమవుతాం? మీరంతా ఒకరే. ఒకే ఆత్మ ఉంది. ఆ ఒక్క ఆత్మ మీరే. ఆత్మ అనేది ఆ స్వల్ప పరిమిత ప్రకృతి వెనుక నిలిచి ఉంది. ఒక వస్తువు మాత్రమే ఉంది, ఒకే సత్తా. అది నిత్యానందం, సర్వగతం, సర్వజ్ఞం, పుట్టుక మరణం లేనిది. అతని శాసనం వల్లనే ఆకాశం విశాల వ్యాప్తమై ఉంది. గాలి వీస్తోంది, ఎండ కాస్తోంది, అందరూ జీవిస్తున్నారు. ప్రకృతిలోని సత్యం అతడే. అతడు నీ ఆత్మకు ఆత్మ. అంతేకాదు, నీవు అతడివే. నీవు అతడు అభిన్నులు. ఇద్దరున్న చోట అంతా భయం ఉంటుంది, అపాయం ఉంటుంది, సంఘర్షణ, కలహం ఉంటాయి. అంతా ఒక్కడే అయినప్పుడు ద్వేషించడం ఎవరిని? కలహించడం ఎవరితో? అంతా అతడే అయినప్పుడు ఎవరితో మీరు పోరాడగలరు? ఇది జీవం యొక్క యథార్థ స్వరూపాన్ని, ఉనికి అస్తిత్వం యొక్క యథార్థ స్వరూపాన్ని వివరిస్తోంది. ఇదే పరిపూర్ణత, ఇదే దైవం. నానాత్వం కనిపిస్తున్నంత వరకు మీరు భ్రాంతిలో ఉన్నారు. ఈ నానాత్వమైన జగత్తులో ఆ కేవలుని, ఈ వికారమైన జగత్తులో ఆ నిర్వికారుని, తన ఆత్మలో ఉండేవానిగా, తన ఆత్మనే ఎవడు చూస్తాడో, ఆత్మగానే ఎవడు చూస్తాడో వాడు మనకు ముక్తుడు, వాడు అదృష్టశాలి, వాడు గమ్యాన్ని చేరినాడు. కాబట్టి నీవు అతడే అని తెలుసుకో. నీవే జగదీశ్వరుడివి, తత్వమసి. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఆరోగ్యవంతుణ్ణి, రోగిని, బలవంతుడిని, బలహీనుడిని, ద్వేషిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నాకు మొత్తం శక్తి ఉంది. ఇటు భావాలు కేవలం భ్రాంతి నుండి పుట్టినవి. వాడిని పారద్రోలు. నీ బలహీనతకు కారణమేమి? నీ భయానికి కారణమేమి? జగత్తులో ఉండేవాడు నీ ఒక్కడివే. నిన్ను భయపెట్టేదేముంది? కావున లేచి నిలబడు, విముక్తుడివిగా. బలహీనత కల్పించే ఆలోచనలు, మాటలు తప్ప లోకంలో వేరే కీడేది లేదని తెలుసుకో.
బలహీనతను భీతిని కల్పించే దాన్నే కీడుగా భావించి అటువంటి దానిని చేరనీయకుండా ఉండు. నిన్నేమి భయపెట్టగలదు? సూర్య చంద్ర బింబాలు నేలపై పడినా గ్రహమండలాలన్నీ ధ్వంసమైనా నీకేమి? మహాశిలలాగా నిశ్చలుడివై నిలుచుకో. నీవు నాశనం లేనివాడివి, ఆత్మవు, జగదీశ్వరుడవు. నేను అఖండ సత్తను, అఖండ చిత్తును, అఖండానందమును, నేనే అతడును అని పలుకు. బోనులో తుత్తునియమలు చేసి యావలకు కృంగించే సింహంలాగా నీ బంధం తెంచుకొని శాశ్వత ముక్తిని పొందు. నీవేళ భయపడుతున్నావు, వెనుకంజ వేస్తున్నావెందుకు? అజ్ఞానం, భ్రాంతి తప్ప మరేది నిన్ను బంధింపజాలదు. నీవు శుద్ధుడవు, నిత్యానందమూర్తివి. మీరు పాపాత్ములను చెప్పేవాళ్ళు మూర్ఖులు, అవివేకులు. వాళ్ళ మాట మమ్మి మీరొక మూలలో కూర్చొని విలపిస్తారు. మిమ్మల్ని పాపాత్ములు అనడం అవివేకం, దుర్మార్గం, కేవలం మోసం. మీరంతా భగవత్ స్వరూపులే. భగవంతుని చూసి మానవుడని పలకకండి. ధీరులైతే ఆ ఆధారంలో నిలవండి. మీ జీవితం అంతా దానికి అనుకూలంగా నిర్మించుకోండి. ఎవరైనా మీ గొంతు కోస్తే వద్దనకండి. మీరే కదా దాన్ని కోసుకుంటున్నది. నిరుపేదకొకనికి తోడ్పడితే అందుకు గర్వించకండి. మీకు అది ఆరాధనం, గర్వకారణం కాదు. జగత్తంతా మీరే కదా. మీరు కానివాడు ఒక్కడైనా ఎక్కడైనా ఒకడున్నాడా? నీవు జగత్తు ఆత్మవు. నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, నీవే నక్షత్రకోటివి. అంతటా ప్రకాశించేది నీవే. జగత్తంతా నీవే. ఎవరిని ద్వేషిస్తావు? ఎవరితో కలహిస్తావు? కాబట్టి నీవే అతడివని తెలుసుకొని నీ జీవితం అంతా దానికి తగినట్లుగా ఏర్పరచుకో. ఇది తెలిసి జీవితాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు వాడు అంధకారంలో ఎన్నడూ అల్లాడడు. ఇది తెలిసి జీవితాన్ని ఇలా ఏర్పరచుకున్నవాడు అంధకారంలో ఎన్నడూ అల్లాడడు అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. Thanks a lot.